వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అక్కడ జరిగే ఒక్కో సంఘటన మీనాక్షి భయం అనే అగ్నికి ఆహుతి పోస్తున్నట్లు అనిపిస్తుంది. అలా అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా మీనాక్షిలో దాగున్న భయం అనే అగ్నికి ఆహుతి పోస్తున్నట్లే అనిపిస్తుంది. ఇంతలో మాధురి కూడా, త్రిపుర, నీకు బాగానే ఉందా? లేకపోతే రేపు వెళ్దాం, పర్లేదు అంటుంది. వద్దొదినా, ఇప్పటికే నా వల్ల చాలా లేట్ అయిపోయింది. చిన్న దెబ్బే కదా, రేపటికల్లా తగ్గిపోతుంది. అనవసరంగా ప్రయాణం మానుకోవడం ఎందుకు అని వేగంగా పైకి లేచి కుంటుతూ కిందకు వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేని మీనాక్షికి మాత్రం ఒక సాకు దొరికినట్లయింది. వెంటనే దాన్ని ఉపయోగించుకోవాలని, జరిగేవన్నీ చూస్తుంటే నాకెందుకో అక్కడికి వెళ్ళడం మంచిది కాదనిపిస్తుంది మాధురి, ఏమంటావు అని భయపడుతూ చెబుతుంది. ఏం జరిగాయమ్మా అంటుంది మాధురి నీరసంగా. ఏం జరగడమేంటే, బయలుదేరే ముందు వినాయకుని విగ్రహం పగిలిపోయింది. త్రిపుర రక్తం కూడా కళ్ళ చూశాము. ఇన్ని అపశకునాల మధ్య బయలుదేరడం మంచిది కాదేమో అనిపిస్తుంది. నా మాట వినండర్రా అని అనేసరికి, ఏంటమ్మా ప్రతిదానికి భయపడతావు అని విసుక్కుంటాడు పార్థు. అది కాదు మాధురి, నా భయమంతా మీ గురించే కదా. ఒక వారం రోజులు ఇక్కడే ఉందాం, వారం రోజులు పోయాక అక్కడికి వెళ్దాం అని సర్ది చెప్పడానికే చూస్తుంది మీనాక్షి. అమ్మా ఏంటమ్మా, ఎంతోమంది అటువంటి ఫామ్ హౌస్లో ఉండాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తారు తెలుసా. కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆ ఆశల్ని వదిలేసుకుంటారు. మనకు ఉండి కూడా నువ్వు మాట వినవేంటి అంటుంది దీనంగా మాధురి. అవునమ్మా, అక్క ఎంతో ఆశగా కొనుక్కుంది కదా పాపం. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడి అక్క ఆశల్ని నీరుగార్చకు అంటాడు పార్థు కూడా. అత్తయ్య, మీ భయం నాకు అర్థమైంది. మీరు అనుకున్నట్లు ఏం జరగదు. వదిన వాళ్ళు ఉండేది నెల రోజులేగా. ఈ నెల రోజులు వాళ్ళకి నచ్చిన చోట ఉంటేనే వాళ్లకు తృప్తిగా ఉంటుంది అని త్రిపుర కూడా అనేసరికి ఇంతలో చైత్ర, అమ్మమ్మ నీకు ఫామ్ హౌస్ నచ్చలేదా? అమ్మ మన ఫామ్ హౌస్ చాలా బాగుంటుందని చెప్పింది అని ముద్దుగా అడుగుతుంది. లేదమ్మా, నచ్చింది, బాగుంటుంది కూడా, కానీ అని ఏదో చెబుతుండగా, అమ్మా ఇక చాలు, నీ మనసులో భయాలన్నీ పక్కన పెట్టేసి నిశ్చింతగా ఉండు. రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేం కాబట్టి దీక్షితులు గారు ఏదో చెప్పారని అదే నిజమైపోతుందని గుడ్డిగా నమ్మేస్తే ఎలా? ఒకవేళ ఆయన చెప్పేవన్నీ చెప్పినట్లుగా జరిగితే ఇక దేవుడెందుకు, భవిష్యత్ అనే పదం ఎందుకు? ఏదైనా మనకు ఎంతవరకు అవసరమో అంతే తీసుకోవాలి తప్ప ఎక్కువగా దాని గురించి పదే పదే ఆలోచిస్తే మనశ్శాంతి కరువైపోతుంది అని నెమ్మదిగా నచ్చచెబుతాడు పార్థు. అంతేనా అని నీరసంగా అడుగుతుంది మీనాక్షి. అంతేనమ్మా, పద, నాన్నగారు మన కోసం ఎదురు చూస్తున్నారు అని చైత్రను ఎత్తుకుని ఒక చేత్తో త్రిపురను పట్టుకుని బయటకు అడుగేస్తాడు పార్థు. ఇక చేసేదేం లేక అయిష్టాన్ని సైతం ఇష్టంగా మార్చుకుని మీనాక్షి కూడా బయలుదేరింది. విశ్వనాథ్, మీనాక్షిలు ముందు కారులో ఎక్కుతారు. వాళ్లతో పాటే లక్ష్మిని కూడా ఆ కారులోనే ఎక్కించుకుంటారు. చందు కార్ స్టార్ట్ చేస్తాడు. రెండో కారులో పార్థు డ్రైవింగ్ చేస్తున్నాడు. పార్థు పక్కనే మురారి కూర్చున్నాడు. వెనక మాధురి, త్రిపురలు కూర్చున్నారు. త్రిపుర వడిలో చైత్ర కూర్చుంది. అలా వాళ్ళ ప్రయాణం మొదలైపోయింది. విశ్వనాథ్, మీనాక్షిల సంగతి పక్కన పెడితే వెనక కారులో ఉన్న త్రిపుర, మాధురి చాలా విషయాలు పంచేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇంతలో మాధురి ఒక్కసారి ఏదో గుర్తొచ్చినట్లు, పార్థు, అమ్మ ఎందుకు భయపడుతుందో కారులో చెబుతానన్నావుగా, ఎందుకు అమ్మకు ఫామ్ హౌస్లో ఉండడం ఇష్టం లేదు అంటుంది అనుమానంగా. మురారి ఒక్కసారిగా తలను పక్కన ఉన్న పార్థు వైపు తిప్పి ఆశ్చర్యంగా చూస్తాడు.
వెంటనే పార్దు మీరేమీ కంగారు పడద్దన్నట్లు మురారికి కళ్ళతోనే సైగ చేసి, ఏం లేదక్కా, మన దీక్షితులు గారిని వాస్తు చూపిద్దామని మన ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళాము. అప్పుడు ఆయన ఆ ఇంట్లో ఉండడం మంచిది కాదన్నారు. అంతే, ఆయన ఏ క్షణంలో ఆ మాట అన్నారో కానీ అప్పటి నుండి అమ్మ ఆయన మాటలనే పట్టుకుని కూర్చుంది అని చాలా తేలికగా మాట్లాడేస్తాడు పార్దు. అదేంటి, ఆ ఇంట్లో ఉండడం ఎందుకు మంచిది కాదన్నారు అంటుంది మాధురి మళ్ళీ అనుమానంగా. అవునక్క, ఈ విషయం బావకు కూడా తెలుసు. నీతో చెబుతానంటే వద్దన్నారు. అసలు దీక్షితులు గారు ఎందుకు వద్దన్నారో అది చెప్పు ముందు అసహనంగా మాట్లాడుతుంది మాధురి. మళ్ళీ చెప్పనా వద్దా అన్నట్లు పార్దు మురారి వైపు చూస్తాడు. మురారి కళ్ళలో ఒక్కసారిగా భయం వచ్చి పడింది. ఏం జరిగిందో చెప్పమంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి? కాస్త కోపంగా అంటుంది మాధురి. ఏం లేని దానికి అన్ని ఆరాలు తీస్తుంటే ఏం చేస్తాం? ఆ ఇంట్లో ఏం లేదు మాధురి, నువ్వు కంగారు పడిపోకు. ఆ ఇంటి వాస్తులో ఏవో చిన్న చిన్న దోషాలున్నాయంట. అవి సరిచేసే వరకు మనల్ని ఆ ఇంట్లో ఉండొద్దన్నారంట అని వెనక్కి చూడకుండానే చెప్పేస్తాడు మురారి. అవునా? మరి నాతో ఎందుకు చెప్పలేదు మీరిద్దరూ? వాస్తు బాలేదంటే కొనుక్కోవడం మానేసేవాళ్ళం కదా. మంచిది దొరికే వరకు వెయిట్ చేద్దాం కదా మురారి అనేస్తుంది వెంటనే మాధురి. పెద్ద పెద్ద దోషాలేమి కాదక్కా, చిన్న చిన్నవే, మార్చుకుంటే సరిపోతుందన్నారు అంటాడు పార్దు. మరి మార్పించేయకపోయావా పార్దు? మేం వస్తున్నామని ముందే తెలుసు కదా నీకు అని పార్దుపై కూడా కోప్పడుతుంది. మళ్ళీ మురారి వైపు తిరుగుతాడు పార్దు. మురారి తడబడుతూ, అది ఈ మధ్య తెలిసింది, ముందే తెలిస్తే ఎందుకు చేయించరు మాధురి? ఇప్పుడు మళ్ళీ ఆ పనులన్నీ పెట్టుకుంటే మనం ఉండడం కుదరదని నేనే వద్దన్నాను. మనం వెళ్ళిపోయాక చేస్తాడులే అంటాడు. అసలే అమ్మకి ఇటువంటి సెంటిమెంట్స్ ఎక్కువ, అందుకే అలా ఉన్నట్లుంది పాపం అని మీనాక్షిని తలుచుకుంటుంది మాధురి. విశ్వనాథ్ కార్లో. ఏంటి మీనాక్షి, నీకింకా భయం పోలేదా అడుగుతారు విశ్వనాథ్. ఎలా పోతుందండి, నా మనసులో కుదురన్నది లేదు. పిల్లలకేమో మన పెద్దవాళ్ళ బాధ అర్థం కాదు, ఇంకా వాళ్ళ బాధను అర్థం చేసుకోవట్లేదని ఎదురు మాట్లాడుతున్నారు. నా భయమంతా వాళ్ళ సంతోషం కోసమేనని వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో అని డీలాగా మాట్లాడుతుంది మాధురి. చిన్నపిల్లలు కదా మీనాక్షి, మనమంటే జీవితాన్ని చదివేశాము, వాళ్ళు ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఏదో సరదాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలన్న ఆశ, అది తప్ప వాళ్ళకి ఇంకేమీ తెలియట్లేదు. నెమ్మది నెమ్మదిగా మార్పు వస్తుందిలే శాంతంగా చెప్పుకొస్తారు విశ్వనాథ్. అలా అని ఊరుకోలేం కదండి, వాళ్ళకి ఇటువంటి వాటిపై నమ్మకం లేకపోవచ్చు, కానీ మనకున్నాయి కదా. ఇప్పుడు ఈ నెల రోజులు ఎలా గడుస్తాయో నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, నువ్వు అనుకునేంత దారుణంగా ఏం గడవవులే. ఉండేది మహా అయితే నెల రోజులు, పైగా ఇంటి నిండా జనం ఉంటారు. ఏమైపోతుంది చెప్పు, మరి చాదస్తం కాకపోతే అని విసుక్కుంటారు విశ్వనాథ్ కూడా. అవునమ్మగారు, మేమందరం ఉంటాంగా, మీరు మరీ ఎక్కువ భయపడుతున్నట్లున్నారు. ఈ నెల రోజులు మీ మనసులో భయాన్ని పక్కకు తోసేసి మాధురమ్మ వాళ్ళతో సరదాగా గడపండి. మాధురమ్మ వెళ్ళిపోతే 3 ఏళ్ల వరకు వస్తారో రారో అని లక్ష్మి కూడా మీనాక్షికి ధైర్యం చెప్పడానికే చూస్తుంది. అవును మీనాక్షి, నువ్వు ఇలానే ఉంటే మాధురి నీకు పిచ్చి పట్టిందనుకుంటుంది అని విశ్వనాథ్ మళ్ళీ అనేసరికి, అది కాదండి, ఆ శాంతి పూజలు జరపకుండా ఇంట్లో ఉండడం అస్సలు మంచిది కాదన్నారు కదా. పైగా ఆ ఇల్లు శ్మశానం దగ్గరలో కూడా ఉంది అని బెదురుతూ మాట్లాడుతుంది. లోపల అక్కడికి వెళ్ళడం చాలా భయంగా ఉన్న విశ్వనాథ్ కూడా పైకి ధైర్యం నటిస్తూ మీనాక్షికి నచ్చచెప్పడానికి చూస్తున్న మీనాక్షి పదే పదే అన్నీ గుర్తు చేయడంతో విసిగిపోయి, అబ్బా ఇక వదిలే మీనాక్షి, నీకు దండం పెడతాను. మనం ఉండే నెల రోజులకు ఏమీ జరిగిపోదంటున్నాను కదా. అయినా దీక్షితులు గారు ఢిల్లీ నుంచి ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తారు. అప్పుడు ఆ శాంతి పూజలేవో జరిపించేస్తానులే,
నీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఈలోపు మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వు చాలు. అంతేనంటారా? ఈ వారంలో వచ్చేస్తున్నారా? మీనాక్షి ముఖంలో కాస్త చిరునవ్వు వచ్చి పడింది. అమ్మయ్య, బ్రతికించారు. అయితే దీక్షితులు గారు వచ్చిన వెంటనే చేయించేద్దాం. అప్పుడు గాని నా మనసుకు కుదురుండదు అంటుంది కాస్త సంతోషంగా. అలాగే, కానీ ఈ వారం రోజులు నువ్వు సరదాగా ఉండాల్సిందే. అంతేకాని ఇలా ఉండి పిల్లల మనసు బాధ పెట్టకు అంటారు విశ్వనాథ్. వారం రోజులేగా, అయినా మీరు ఆ మాట చెప్పాక నాకు భయం పోయిందండి అని అంటుంది. చాలాసేపటి తర్వాత సమయం మిట్ట మధ్యాహ్నం 1 కావస్తుంది. వాళ్ళ ప్రయాణం ఊరికి చాలా దూరంగా వచ్చేసింది. పచ్చని ప్రకృతికి మధ్య ఎటువంటి గజిబిజి గందరగోళాలు లేని ప్రశాంతమైన వాతావరణంలో నిశ్శబ్దంగా సాగుతుంది వాళ్ళ ప్రయాణం. ఎటు చూసినా ఒక్క ఇల్లు కూడా లేకుండా పచ్చని పొలాలు, జామ తోటలు, సపోటా తోటలు, ఇలా ఎన్నో రకాల చెట్లు వీళ్లను ఆహ్లాదపరుస్తున్నాయి. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళుతున్నారు. ఇంతలో ఆ వెళ్ళే దారిలో ఒక గులాబీ పూల తోట కనిపించింది. అది ఎంతో సుమనోహరంగా ఉంది. వెంటనే మాధురి, పార్దు ఒకసారి కారాపు అంటుంది. ఎందుకక్కా అడుగుతాడు పార్దు. ఆ తోటలో గులాబీ పూలు ఎంత బాగున్నాయో చూడు, వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను అంటుంది సంబరపడిపోతూ. సరే అని కారు ఆపుతాడు పార్దు. ముందు వెళుతున్న విశ్వనాథ్ వాళ్ళకి కూడా ఫోన్ చేసి వాళ్ళను కూడా ఆగమని చెబుతారు. చందు కూడా వెంటనే కార్ని వెనక్కి రాణిస్తాడు. మాధురి, త్రిపుర ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. పార్దు వెనక్కి వచ్చి డోర్ ఓపెన్ చేసి, త్రిపుర, చైత్రను ఇలా ఇవ్వు, నీ కాలు బాగోలేదు కదా అని చైత్రను తీసుకుంటాడు. త్రిపుర చైత్రను పార్దుకి అప్పచెప్పి తోటలో గులాబీ రంగు పరదా పరచినట్లు విరబూసిన ఆ గులాబీ పూలను తదేకంగా చూస్తూ ముందుకు నడుస్తుంది. పార్దు చైత్రను ఎత్తుకుని ఆ రోడ్డు చివర నుంచుని అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో, మావయ్య కిందకి దింపు, నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్తాను అని పార్దు భుజంపై నెమ్మదిగా తడుతుంది చైత్ర. వద్దు చైత్ర, అమ్మమ్మ వాళ్ళు వచ్చాక నేనే తీసుకువెళ్తాను అంటూ ముందుకు వాలుతున్న చైత్ర జుట్టును మృదువుగా వెనక్కి నెడుతూ అంటాడు పార్దు. నేను నడిచే వెళ్తాను, తొందరగా దింపు మావయ్య, అత్తయ్య అమ్మ వెళ్ళిపోతున్నారు అని గింజుకుంటుంది. వదిలే పార్దు, అది మన మాట వినదు, వెళ్తానంటుందిగా అంటాడు మురారి. ఏమైనా ఉంటాయేమో బావ తోటలో, గులాబీ ముళ్ళు గుచ్చుకుంటాయేమో అని అనుమానంగా చూస్తాడు. అలా భయపడితే పిల్లల్ని పెంచలేం పార్దు, వాళ్ళు మన మాట ఏమీ వినరు. అయినా మాధురి వాళ్ళు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే అని మురారి అనేసరికి ఈలోపే గింజుకుంటూ కిందకు దిగిపోయిన చైత్ర మాధురి వాళ్ళ దగ్గరకు పరిగెడుతుంది. 2 పక్కలా ఉన్న పూల చెట్ల మధ్య ఉన్న గట్టు మీద నుంచి చైత్ర పరిగెడుతుంటే పార్దు, మురారీలు తనను చూస్తూ నిలబడ్డారు. చైత్ర నెమ్మదిగా, పడిపోతావు అని అరుస్తాడు మురారి. మాధురి, త్రిపురలు మాత్రం చైత్ర వెనకాల పార్దు వాళ్లతో వస్తుందనుకుని ఆ పూలతోట అందాన్ని ఫోటోలో బంధించే పనిలో పడ్డారు. అలా చైత్ర మాధురి వాళ్లకు చేరువగా వెళ్లే వరకు గమనిస్తూనే ఉన్నారు పార్దు వాళ్ళు. అప్పుడే మీనాక్షి వాళ్ళ కారు వెనక్కి వస్తుంది. మీనాక్షి కారు దిగుతూ, ఇప్పుడు ఈ తోటలో ఫొటోస్ దిగడం అంత అవసరమా అంటుంది. వాళ్ళేదో సరదా పడుతుంటే నీకేం ఇబ్బందమ్మా, నువ్వు కూడా పద, మనందరం కలిసి ఒక ఫోటో తీసుకోవచ్చు అని పార్దు అనగానే, అవునులే, నేనేం చెప్పినా మీకు అర్థం కాదు, నన్ను మీరు అస్సలు అర్థం చేసుకుంటే కదా. నేనేమన్నా దాన్ని నెగిటివ్గానే చూస్తున్నారు తప్ప పాజిటివ్గా అస్సలు తీసుకోవట్లేదు పార్దు. ఫామ్ హౌస్ వచ్చేసిందిగా, ప్రయాణం చేసి అలసిపోయాము, ఫ్రెష్ అయ్యాక వచ్చి తీసుకోవచ్చు కదా
అంటుంది నిరాశగా మీనాక్షి. అదేం లేదమ్మా, సరే పద అని ప్రేమగా అమ్మ భుజంపై చేయి వేసి, అక్క వాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు పదా అని ముందుకు నడిపిస్తాడు. అందరూ కలిసి ఆ తోట వైపుకు అడుగులు వేస్తున్నారు. అలా తోట నిండుగా విరబూసిన పూలతో ఉన్న తోటను చూస్తుంటే అందరి మనస్సులో తెలియని మైమరపు తొంగి చూస్తుంది. ఒక పక్క మెల్లగా వీస్తున్న గాలికి ఆ మొక్కలు ఊగుతుంటే పూలు పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతున్నాయా అన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ ఊగుతున్న పూల నుంచి వస్తున్న సౌరభం మనసుని ఆహ్లాదపరిచేలా ఉంది. ఏవండి, ఈ తోటలో అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత మనసుని ఆవహించినట్లు అనిపిస్తుంది కదా. మీనాక్షి మాటల్లో ఏదో తెలియని పరవశం. నాకు అలానే అనిపిస్తుంది. బహుశా ఈ పూలకు ఉన్న శక్తి అటువంటిదేమో. మనసులో బాధలన్నీ మరపించే శక్తి ఆ ప్రకృతికి మాత్రమే ఉంటుంది. విశ్వనాథ్ కూడా మైమరిచిపోయే మాట్లాడుతున్నారు. అవునండి అని మీనాక్షి అనగానే, అందుకే ఈ ఫామ్ హౌస్లో ఉందామనేది గబాలున తగులుకుంటాడు పార్దు. మీనాక్షి చిన్నగా నవ్వి, మీకు నచ్చిన పని జరగాలన్నప్పుడు మీరెన్ని వేషాలైనా వేస్తారులేరా, పద అంటుంది. వెంటనే, ఏవండి, ఈ తోట యజమాని ఎవరో కనుక్కోండి అంటూ ముందుకు నడుస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.